మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇతని శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఇదిన వాగ్దానముగా దేవుడు మనకు దయచేసిన వాగ్దానమును చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. ఈ వాక్య వాగ్దానము గమనించినట్లయితే క్షమకాలమున మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. కరువు, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులలో, నష్టములో, వేదనలో, దుఃఖములో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తానంటున్నాడు. క్షమకాలమున తృప్తిపరుస్తానంటున్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే మన ఎముకలకు బలహీనపరచబడినప్పుడు అనేకమైన రోగములకు కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మన ఎముకలకు శక్తిని కలుగ చేయవాడు ఆయనే, బలమును దయచేయవాడు ఆయనే, క్షమకాలమున మనం తృప్తిపరచువాడు ఆయనే. ఈ వాగ్దానం ద్వారా మీరు మీ కుటుంబములు బలపరిచి ఆశీర్వదించి దీవించబడునుగాక. ఆమేన్.